చివరి ప్రవక్త పోయాడు. లోకం చూస్తే బోధము బాధగా ఉన్నది. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి, ఎవరిని పంపించాలి? ఆశీనుడై ఉండగా చూసితిని దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు ఉన్నాడు. ఏం చెప్పబోతున్నాడు, ఏం జరగబోతుంది ఆసక్తిగా చూస్తున్నారు. శరాపులు, కెరూబులు, పాదములు వేరెత్తిస్తున్నారు. మహానుభావుడికి సంతోషం లేదరా. కోపకుమాలు కదిలిపోతున్నాయి, అయినా సంతోషపడట్లేదు. పాటలు పొగొడతా, దేవుడి దృష్టి అంతా ఒక రకమైనటువంటి వాతావరణం, కానీ ఎక్కడ కూడా దేవుడికి సంతోషం ఏంట్లేదరా. ఈరోజు నువ్వు ఎంత పాట పాడినా ఇష్టపడ్డావు, ఎంత ఎగినా ఇష్టపడ్డావు, అసలు ఎగరకూడదు. దౌర్భాగ్యం ఏంటయ్యా అంటే పాస్టర్ గారే రికార్డింగ్ డాన్స్ నేర్పెత్తాడు పిల్లలతో. 18 ఏళ్ళ పాప రికార్డ్ డాన్స్ వేస్తుంటే సంఘం ఎక్కడ చూపేస్తుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూస్తారేంటి ఏమంటే? ఇలాంటి దుర్మార్గానికి నాంది పలికేది ఇలాంటి దుర్మార్గులు కాదరా. అడగట్లేదా దేవుడు? డ్యాన్స్ పెట్టావా పిల్లగాలతో? సినిమా వాళ్ళు ఎత్తేనేమొచ్చి అంటావా, స్టేజ్ మీద నువ్వు ఎత్తేనేమో సూపర్ అంటావా? ఏం బోధరా నీది అసలుకి? ఇలాంటి వాడిని ఎవరు మార్చాలండి? నాలాంటి ఒకటి పుట్టాలి కదా, నీలాంటి ఒకటి రావాలి కదా, మీరందరూ కలిసి రావాలి కదా. నాకెందుకు అనుకుంటే ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా నీ మెసేజ్ని మాట్లాడేవాడే కాదు. నేను ఒకటే అనుకున్నాను, ఆ ఒక్క మాటకి కట్టుకట్టాను. సావైనా బ్రతుకైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉండాలి. ఎదిరించే వాడిని ఎదిరించాలి, ఎదిరించే వాడికి తల దించకుండా బ్రతకాలి, సువార్తలో తల వంచాలి అన్న కాన్సెప్ట్ ఈ రోజు సువార్త ప్రకటిస్తున్నారు. కింద ఫోన్ నెంబర్ ఇస్తున్నారు. భయపడమని ఎవరికి కూడా. అలా భయపడితే ఒక ఆహ్వానం తల ఇచ్చేవాడు కాదు ఏ రోజుకి. అలా భయపడితే పౌరుడు దెబ్బతిని అక్కడికి పోయేవాడు కాదు సువార్తకి. అలా భయపడితే రంపడితే కోయబడేవాడు కాదు శిష్యులు. భయపడేవాడు ఎలా అవుతాడండి బోధకుడు? ఒక కుటుంబాన్ని కడుతున్నప్పుడు ఒక ఇల్లు కడుతుంటాడు యజమానుడు, దెబ్బలు తగులుతాయి ఒళ్ళంతా, అయినా సరే ఇల్లు కడతాడు. ఎందుకు? తన పిల్లలకి రక్షణ అవసరం, తన పిల్లలకి కావాలి అని. ఎన్ని దెబ్బలు తిన్నా తన పిల్లల కొరకే, ఎంత విపత్తులు ఎదురైనా మీ కొరకే ఎదురు చూస్తున్నాడండి మహానుభావుడు. రాజైన వచ్చి ఆ వృత్తి 10 సంవత్సరాల అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభువు ఆశీనుడై ఉండగా నేను చూసుకుని ఏం చెప్పాలి, ఏం చెప్పాలనుకుంటున్నాడు? పాటలు పక్కన పెట్టాడు, నమస్కారాలు పక్కన పెట్టాడు, ఒకటే అడుగుతున్నాడు. 8వ వచనం 8. అప్పుడు నేను ఎవరిని పంపగలను ప్రశ్న. మా నిమిత్తము ఎవరు పోతాడు? నేను ఎవరిని పంపాలి, నేను ఎవరిని పంపే ఎవరు పోతాడు, నేను ఎవరిని పంపాలి? ఎక్కడికి? ఇలాంటి బోధ లోకంలో ఉన్నది కనుక, ఈ జీవితకాలం మటుకి బోధించే బోధకులు లోకంలో ఎక్కువయ్యారు కనుక, నన్ను నమ్మితే అదంటాడు, నన్ను నమ్మితే ఇదంటాడు. నమ్మని వాడు కూడా లోకంలో గొప్పగా బతుకుతున్నాడు. మరి వాడు బతికేంటి, వాడు ఉద్దేశం ఏంటి ఏం చెప్పడం? నమ్మటం అనేది బ్రతుకు కాదు కదరా. మరొక బ్రతుక్కి అసలు దేవుడు పరిపూర్ణంగా చాలు. నీకు ఏం తక్కువ చేస్తాడు దేవుడు? ఏం తక్కువ దేవుడు? నమ్మకం లేదు, మళ్ళీ అంత విశ్వాసం లేదు. అడిగితే ఇచ్చేంత దిగజారిన వాడు ఆ దేవుడు కాదు కదా. నువ్వు అడుగు పెట్టి చూడు దేవుళ్ళకి, నిన్ను అక్కడ ఉంచుతాడు. తను నమ్మిన వాడు తలగానే ఉంటాడు కాబట్టి తోకగా. ఇంకా ఏం కావాలండి భూమి మీద మనిషికి? ఏమిస్తే సంతోషపడతాడండి భూమి మీద? ఏమండి ఆలోచించండి. పాటల్లో పాడతాం, చాలనయ్యా చాలనయ్యా, ఏమి ఇచ్చాడు చాలా ఉంటుందా? ఏమిస్తే సంతోషపడుతున్నా? నువ్వు ఆలోచించాలి. అప్పుడు నేను ఎవరిని పంపుతును, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. వాక్యం వస్తుంది రోజు నీ దగ్గరికి. ఈ బోధ నీకు కనబడుతుంది. రాజ్య సువార్త, భిన్నమైన సువార్త లోకంలో ఉన్నామని, రెండింటి మధ్య తేడా తెలియకుండా కాస్త పెద్దగా ఉంటున్నామని. ఏ బోధలో నీ బ్రతుకు స్టాండ్ అయితే పరలోకానికి నీ బ్రతుకు చేరుతుందో నీకు వచ్చేది. ఆ పరిస్థితి మార్చే దమ్ము నీకే ఉంది, హక్కు నీకే ఇచ్చాడు. నువ్వేం చెయ్యాలి? ఎవరిని పంపుతూ అన్నప్పుడు అంతటా నేను చిత్తగించము నేనున్నాను, చిత్తగించము నేనున్నా, చిత్తగించము నేనున్నా, చిత్తగించమయ్యా నేనున్నాను. నేను అడుగుతున్నాను ఈ రోజున చాలా మంది లేరా? సువార్తను పక్కన పెట్టిన వారు లేరా? సత్య సంబంధ సువార్త మానేవేసి వాళ్ళ బ్రతుకు కొరకే బ్రతికేవాడు సమాజంలో బోధకుడుగా లేడా? 10 ఏళ్ళ క్రితం వస్తాడు పాస్టర్ గారు, ఏముండవు ఒంటి మీద. మరి ఎంత పేద పాస్టర్ ఆదరిస్తావు, ప్రేమ ఎక్కువ నీకు. 10 ఏళ్ళు దాటి అనుకో, నువ్వు ఆడే ఉంటావు, పాస్టర్ గారు ఆడే ఉంటాడు. ఎందుకు ఇంత తేడా వచ్చింది? ఆయన అంటే ఎందుకు అంత తీపి దేవుడికి, నువ్వంటే ఎందుకు అంత చెడు దేవుడికి?
చేదు తీపి దేవుడు లేదరా, మనలోనే ఉంది. నిన్ను మోసం చేశాడు కనుకనే అక్కడ ఉన్నాడు, నువ్వు మోసపోయే కనుకనే ఇక్కడ ఉన్నావు కాదా? లేదా సత్యం. చాలా సంఘాలు మీరు చూడండి, కావాలంటే ఇలాగంతా డొక్కు సైకిల్ వస్తాడు, ఈ రోజున ఏమైనా మెయింటైన్ చేస్తాడు, కష్టపడి నెలకు 20,000 సంపాదించిన నీ కుటుంబం నెలాఖరికి ఆర్థిక పరిస్థితే అంటే నువ్వు పట్టిస్తున్నారు దేవుడికి కాదు కదా. ఇంత దౌర్భాగ్యకరమైన బోధ జరుగుతుంది కనుకనే నేనున్నాను అని నువ్వు రావాలి, నువ్వు చెప్పాలి. నేను అనుకున్నాను, నేను ఒక్కడే వచ్చాను. ఈ రోజున సమయం పెడుతున్నాం బయట, సంవత్సరానికి 3 రోజుల పాటు గొప్ప భయంకరంగా చూస్తున్నాం. మాట్లాడుతున్న ప్రతి మాటని కూడా ప్రపంచ వ్యాప్తంగా పంపిస్తున్నాను. ఎందుకు తెలుసా? కనీసం కొద్దిమందైనా సరే నిజంగా బ్రతకాలని, కొద్దిమంది సరే భూమిని గొప్పకొండాలి. క్రమం తప్పిన క్రైస్తవ్యాన్ని గాలిలో పెట్టాలంటే మనలాంటి సంఘాలు కావాలి దేవుడికి. నేను ఒక్కడే ఎంతవరకు చెప్పగలను, మీరు ఒక్కటి ఆలోచించండి, బాగా చూడండి. ఒక యథార్థం చెబుతాను. పాస్టర్ గారు కష్టపడి సంఘాన్ని కట్టి సంఘం డెవలప్ చేస్తాడు. పాస్టర్ గారు చనిపోయినాక విశ్వాసంలో ఎవడైనా పాస్టర్గా ఉన్నాడా? ఎక్కడైనా? మీరు చెప్పాలి, యథార్థం చెబుతున్నా. మరి పాస్టర్ గారు చనిపోయినాక ఎవరైనా మళ్ళా పాస్టర్గా ఉన్నారా? పాస్టర్ గారు కొడుకు, పాస్టర్ గారు కూతురు, పాస్టర్ గారు భార్య, వారసత్వం హక్కు సంఘానికి చెప్పి ఇంకా వేరే ప్రాంతాలు చూపించి ఆ బిడ్డను వాడు నిలబెడితే వాడు అక్కడ సంఘాన్ని కడతాడు కదా. అమ్మగారు మౌనం సంఘం అంటారు, పాటలు పడేది మొత్తం అమ్మగారులే, మరి స్త్రీలే కనుక అధికారి పోతుందరా, స్త్రీ చేత అధికారి పోతుంది కనుక క్రమం తప్పిన క్రైస్తవ్యాన్ని కాలులో పెట్టాలి. ఇకపోతే కానీ పరలోకి నడిపించే బోధకుడు రావాలరా. ఈ లోకం నడిపించే చాలా మంది ఉన్నారండి బోధకుడు. పాస్టర్ గారు ఫోన్ చేస్తే తినే నడిపించి వెళ్ళిపోతాం, ఏం చెప్పాడు అడగదు లేదు. కానీ పరలోకి నడిపించే బోధకుడు కాదు రావాలి. మరణిస్తే ఎదురయ్యే విపత్తు ఏంటో నీకు తెలియాలి. మరణం అందరికి వస్తుంది, సాధారణ మరణం కావచ్చు, ఏ ప్రమాదం కావచ్చు. కానీ క్రీస్తులు ఉంటే ఏ ప్రమాదంలో మరణం వచ్చినా అది గట్టిగా ప్రదేశించవచ్చు. అలాంటి బోధ నువ్వు ఎవరొచ్చే విధానంలో రావాలి. అంటే ఇక బోధ ప్రేమ దేవుని వల్ల భిన్నమైన సువార్త నుంచి కనీసం కొద్ది మందినైనా సరే నువ్వు బయటకు తేవాలి. ఈ దేవుడు ఆశ, ఇది నెరవేర్పు, ఇవన్నీ జరగాలి. కాస్త కఠినంగా ఉండొచ్చు, ఎందుకంటే నేను తిరిగిగా మాట్లాడడం చేత కాదు, మాట్లాడలేను కూడా. ఆయన చెప్పిందే చెప్తాను, ఆయన చెప్పని నేను చెప్పలేను. కనుక ఏ జీవితకాలానికి ఫస్ట్ మనం చూసుకుందాం. మళ్ళా 1 కొరింథీ 17:19 ఈ జీవితకాలం మటుకి మనకు క్రీస్తులను నిరీక్షించి ఉన్న వారని ఎడల మనుషులు అందరికంటే దౌర్భాగ్యులమై కనుక క్రీస్తులో ప్రియమైన దేవుని వాళ్ళరా, క్రీస్తులో ఈ జీవిత కాలానికి సంబంధించినంత ప్రేమను మాత్రం చూపించద్దు. ఈ జీవిత కాలానికి భరోసా ఇచ్చేంత ప్రేమను మాత్రం దేవుడి నుంచి పొందుకోవద్దు. మరొక జీవిత కాలానికి సంబంధించిన ప్రేమ ఈ జీవిత కాలంలోనే కలిపి యాడ్ చేసుకుని నువ్వు బ్రతకాలి. అలా బ్రతకగలిగితే నిజంగా ఎంత ధన్యతరా. మా నాన్నగారు బాప్తిస్మం తీసుకోవాలి. నాకు చాలాసార్లు ఇప్పటికీ కూడా అది కథ జరుగుతూ ఉంటుంది. ఒక దైవజనుడి కుమారుడుగా నేను బాధపడుతుంటాను. ఒక తండ్రిగా నా తండ్రి బాప్తిస్మం తీసుకోవాలి. చనిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నాకు బాధిస్తుంటుంది. ఎందుకంటే లోకాసువార్త చెప్పాడు దేవుడు, ధనవంతుడు చనిపోయాడు, దేవుడు లేడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుస్తుంటుంది. కానీ ఎక్కడికి ఉంటాడు రికమెండేషన్ చేయాలో కొన్ని మా నాన్న గురించి ప్రార్థిస్తామంటే. అందుకనే అందరూ ఏడుస్తుంటే ప్రపంచానికి ఊరే దాటి వెళ్ళిపోయే వాడికి మరలా వచ్చే అవకాశం లేదు అన్న పాట అందించారు. ఈ రోజు కూడా మార్నింగ్ ఒక పాట రాసిందన్న మీ కొరకే. యూట్యూబ్లో అడుగుతున్నారు పిల్లలందరూ, పాటలు కూడా మీరు మాకు కావాలని. నా తండ్రి చనిపోయినప్పుడు ఆ పాట రాశారు, చాలా మంది చాలా బాగుంది అన్నారు. ఈ రోజు కూడా ఈ మెసేజ్కి సంబంధించిన మాట, ఈ జీవితకాలం మటుకి క్రీస్తులను మనము నిరీక్షించి ఉన్న వారమని ఎలా మనుషులు అందరికంటే దౌర్భాగ్యము క్రీస్తును నమ్మటం అంటే ఈ జీవితకాలం కాదు, మనం అనుకుంటూ వచ్చింది కాదు, నీ తల్లి ప్రేమిస్తే ఇచ్చింది కాదు. ఆ తండ్రి అనుకున్నాడు, నీ తల్లి గర్భాన్ని ఎన్నుకున్నాడు కనుక నువ్వు లోకానికి వచ్చావు. ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్ళిపోతున్నటువంటి ఈ బ్రతుకులో నీకు ఒకసారి పాట రూపంలో నీకు అందాలేనే సాగడి ఉండమ్మా. ఒక మంచి పాట రాసిన రాక ఒంటరి లోక ఒంటరి అన్న ఆలోచనతో ఒక పాట రాసాను. జాగ్రత్తగా వినండి, సంగీతం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ చెప్పడం కూడా చాలా జాగ్రత్త కొట్టండి. ఈ మెసేజ్కి ఇది అవసరం. చూద్దాం మరి కొంటారా.
పోదని మంచి చెడుల మధ్య మనిషి ఏంటని నేనేంటని నువ్వేంటని తాకబంతని పోకబంతని రాకపోక మధ్య నేనేంటని కనుమరుగవుతున్నది కాయం కానరాని లోకాలకి ప్రయాణము కనుమరుగవుతున్నది కాయము కానరాని లోకాలకు ప్రయాణము కనిపించదన్నడు ప్రాణము కలకాలం కాల్చేది నరకము కనిపించదన్నడు ప్రాణము కలకాలం కాల్చేది నరకము ఇకనైనా తెలుసుకో సోదరా ఆత్మల రక్షణ కాపాడు ఇకనైనా తెలుసుకో సోదరి ఆత్మల రక్షణ కాపాడి భగవంతుని పోకవంతని రాకపోక మధ్యాహ్నమేంటని మంచి లేదని చెడు పోదని మంచి చెడుల మధ్య మనిషి ఏంటని నువ్వేంటని కన్న బిడ్డలంత వరకు ఆసరారా కన్న బిడ్డలంత వరకు ఆసరారా బంధువర్గమంత వరకు భరోసరా కలిగి ఉన్న ప్రాణానికి విలువలేదురా వయసు మీద పడితే విలువలేదురా కన్న బిడ్డలంత వరకు ఆసరారా బంధువర్గమంత వరకు భరోసరా కలిగి ఉన్న ప్రాణముకే విలువారా వయసు మీద పడితే విలువేదిరా ఇకనైనా 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 తెలుసుకో సోదరా ముదసలే వయసుని ముట్టానే దేవుడా ఇకనైనా తెలుసుకో సోదరి ముదసలే వయసుని ముట్టానే దేవుడా ఒంటరి పోకబంటరి రాకపోక మధ్యాహ్నమేంటని మంచి లేదని చెడు పోదని మంచి చెడుల మధ్య మనిషి ఏంటని నీవేంటని చంపుడు వల్ల రాకబంటరి పోకబంటరి అయినప్పుడు మధ్యలో ఉన్న మనిషి నేనేంటి అనుకోవాలి కనుక దేవుడు అంటున్నాడు మరి ఎలా నేను కోరుకుంటున్నాను ఎవరున్నారు అన్నప్పుడు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నేనున్నానయ్యని రావాలి ఈ బోధ ప్రతి ఆత్మకి దగ్గరగా చేర్చబడాలి కోల్పోయిన మనిషి వాళ్ళ ప్రాణాన్ని తెచ్చుకోలేడు కోరుకున్న జీవితం నువ్వు అనుకుంటూ వచ్చింది కాదు ఈ జీవితకాలం బట్టికి క్రీస్తుని నువ్వు నిరీక్షించబడదు మరొక జీవితానికి నిరీక్షగలిగిన బ్రతుకును కలిగి ఉంటే ధన్యుడివి ధన్యురాలివి లేదయ్య గారు నాకు ఈ జీవితంలో దేవుడు కావాలయ్యా అంటే నువ్వు ధన్యుడువు ధన్యురాలువు బ్రతుకు ముగిసిన తర్వాత నీకు అర్థమవుతుంది ఆ తర్వాత నువ్వు బాధపడ్డ ఫలితం లేదు కనుక నీకు ఏం కావాలో దేవుడికి తెలుసు నువ్వు చేయాల్సిన ఒకటే ఆయన మాట ఏంది విశ్వాసం ఆయనలో పరిపూర్ణంగా నీ నడతా బస్ నీ జీవితానికి ఎంతకంటే మేలు ఇది అవసరత లేదు ఇప్పుడు చెప్పండి ఆఫ్టర్ ఆల్ అన్న పదం నువ్వు వాడితే బాగుంటుందా దేవుడు వాడకుండా ఉంటే బాగుంటుందా దేవుడు వాడకుండా ఉంటేనే బాగుంటుంది ఈ జీవం ఏపాటిది అంటే అంతలోనే కనపడి కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది ఆవిరి వంటి జీవితాన్ని కలిగిన మనిషి ఎగిసి పడకూడదు ఉండాలి అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రార్థించుకుంటారు
పరిశుద్ధుడా ప్రేమ కలిగిన పెద్ద మన తండ్రి